శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళ కేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మారీచుడు ఎన్నో రకాలుగా చెప్పాడు. అయినా రావణాసురుడికి ఆ మారీచుడి మాటలు తలకి ఎక్కలేదు. ఇప్పుడు అతడి మాటల్ని తోసిరాజని నువ్వు నాకు సహాయపడతావా పడవా అని గట్టిగా నిలదీసి అడగటానికి ఉపక్రమిస్తున్నాడు రావణాసురుడు. మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచర ఉక్తో న ప్రతిజగ్రాహ మత్తుకామ ఔషధం. ఒక అద్భుతమైనటువంటి పోలిక ఉపమానం చెప్పాడు వాల్మీకి మహర్షి. మారీచుని మాటలు రావణాసురుడు వినలేదు. ఎందుకని వినలేదు? నిజానికి వింటే చాలా బాగుంటుందని అది విన్నవాళ్ళందరికీ అనిపిస్తుంది. కానీ రావణాసురుడికి అనిపించలేదు. ఇది ఎలా ఉంది అంటే మర్తుకామ ఔషధం. ఇంకా కొద్దిసేపట్లో మరణించేవాడు ఔషధం ఇస్తే వద్దంటాడు. అది పుచ్చుకుంటే ఇంకొంచెం సేపు బతకచ్చు. మర్తుకామ ఔషధం. మారీచుడి సలహా మారీచుడి సలహా నచ్చకపోవడం ఎలా ఉంది అంటే మర్తుకామ ఔషధం. తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిప అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదిత. నచ్చకపోగా అయుక్తమైన మాటలు కొన్ని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటానికి కారణం ఏమిటి అంటే అతడు కాలచోదిత. అంటే రాముడికి ఆ విధమైన గొప్పతనాన్ని ఇవ్వటం రావణాసురుడికి ఇష్టం లేదు. మారీచుడి మాటల నిండా రాముని యొక్క గొప్పతనమే కనిపిస్తోంది. అది ఈయనకి నచ్చలేదు. నచ్చక మారీచుడి మాటలు నచ్చక, మారీచుడి మాట మంచిదే కానీ నచ్చలేదు. పద్యహిత వక్తారం. మారీచుడు ఎలా మాట్లాడాడు? పథ్యంగా అంటే మరి సుఖాన్ని కూర్చేటట్లుగా, హితం సుఖాన్ని, ఆ పథ్యం అపాయం లేకుండా సుఖాన్ని కలిగించే విధంగా చెప్పాడు మారీచుడు. అయినా పరుషం వాక్యం అబ్రవీతు అయుక్తం. అయుక్తమైన మాటల్ని చెప్తున్నాడు ఇప్పుడు రావణాసురుడు. యత్కిలైతదయుక్తార్థం మారీచమయి గజ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరి. రావణాసురుడు అంటున్నాడు, నీ మాట నాకు నచ్చలేదు. అయుక్తార్థం మారీచ మయి గజ్యతే. నువ్వు నాకు చెప్పిందంతా నాకు ఏ విధంగానూ అంగీకారం కాదు, అసంగతం. కాబట్టి ఇది ఎలా ఉంది అంటే నువ్వు చెప్పిన మాటలు చవిటి నేల మీద నాటిన విత్తనాలలాగా అవి మొలవకుండా పోతాయి. నీ మాటల వల్ల ప్రయోజనం లేదు. ఎందుకని అంటే నేను నీ మాటలు వినటం లేదు, వినబోవటం లేదు. కాబట్టి తద్వాక్యైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే. నువ్వు పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషత. ఆ శ్రీరాముడు ఎటువంటి వాడు తెలిసిన? పాపశీలుడు, మూర్ఖస్య మూర్ఖుడు, మానుషస్య విశేషత విశేషించి అతడు మానవుడు. ఇన్ని
అయోగ్యమైన లక్షణాలు ఉండటం చేత నువ్వు అనుకున్నట్టుగా అతడు నన్ను యుద్ధంలో ఏమీ చెయ్యలేడు. నతు మాం శక్యం భేతుం రామస్య సంయుగే. రాముడు పాపశీలుడు, మూర్ఖుడు, పైపెచ్చు మానవుడు. యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనం ఏకపదే గతః. అతడు ఆ రాముడు అసలు ఏమాత్రం శక్తియుక్తులు లేనివాడు. ఆయన దశరథుని మాట విని వచ్చాడు. సరే, దశరథుడికి చెప్పింది ఎవరు? కైకమ్మ. ఆ కైకేయే శ్రీరాముడితో కూడా దశరథుని మాటలుగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరి మాటలు విన్నాడు? శ్రుత్వా తు స్త్రీవాక్యం ప్రాకృతం మేనే అని. రాజ్యాన్ని, తల్లిదండ్రుల్ని వీడు నిస్సారమైనటువంటి స్త్రీవాక్యం విని ఆ స్త్రీవాక్యం మీద ప్రమాణ బుద్ధి కలవాడై మిత్రుల్ని, రాజ్యాన్ని, తల్లిదండ్రుల్ని త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం కృత్వా అరణ్యాలకి వచ్చాడు. అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరఘాతినః ప్రాణైః ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. నువ్వు నాకు సన్నిధౌ, నువ్వు నా పక్కన ఉన్నట్లయితే నేను ఆ సీతమ్మను హర్తవ్య, ఆమెను నేను అపహరించవలసి ఉన్నది. తప్పనిసరిగా అపహరిస్తాను. యుద్ధంలో కరుణ్ణి చంపినటువంటి ఆ రాముడికి ప్రాణం కంటే ప్రియమైనటువంటి సీతని నేను అపహరిస్తాను. మరీచుడా, నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. దేవేంద్రుడైనా సరే, సకల దేవతలైనా సరే దిగి వచ్చినా నన్ను నా నిశ్చయం నుంచి ఏమాత్రం మార్చలేరు. ఏవం మే నిశ్చిత బుద్ధిర్హృది మారీచ వర్తతే నవ్యావర్తయితుం శక్యా సేంద్రైరపి సురాసురైః. ఎవ్వరూ నా నిర్ణయం మార్చలేరు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నేను చేయదలిచిన పనిలో మంచి చెడ్డలు నిన్ను అడిగానా? ఉపాయాలు నిన్ను అడిగానా? నేనేం అడిగాను? నాకు సహాయం పడవయ్యా అని అడిగాను. అంతే తప్ప నేను చేసేది మంచిదా కాదా, ఎలా చేస్తే మంచిది, దోషం గుణం వా సంపృష్టస్త్వమేవం వక్తుమర్హసి. నేను నిన్ను మంచి చెడ్డలు అడిగానా? లేదు కదా. అడిగితే నువ్వు ఈ విధంగా మంచి చెడ్డ అని చెబితే బాగుంటుంది. నేను అడగని విషయం నువ్వెందుకు చెప్తున్నావు? అపాయం వా అప్యుపాయం వా, అపాయాన్ని కానీ ఉపాయాన్ని కానీ కార్యస్య అస్య వినిశ్చయే, ఈ కార్యంలో ఎలాంటివి అని నేను అడిగినప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది. సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత. రాజు అడిగినప్పుడే విపశ్చితుడైనటువంటి, పండితుడైనటువంటి సచివేన వక్తవ్యం, మంత్రి ఉచితానుచితజ్ఞుడైన మంత్రి రాజుగారు అడిగినప్పుడే చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు గబగబా వచ్చేసి రాజుగారి ముందు నిలబడి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడం మంత్రికి తగినటువంటి పని కాదు. సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలిన రాజ్ఞ ఇయం ఇచ్చే రాజ్ఞే ఇచ్చేద్భూతిమాత్మనః. చేతులు మోడించి తనకు తోచిన హితం పలకాలి అడిగినప్పుడు. వాక్యం అప్రతికూలంతు మృదుపూర్వం శుభం హితం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిప. పైగా నువ్వు మంత్రివి, నువ్వు మంత్రి రాజుగారితో ఎలా చెప్పాలో నీకు తెలుసా? హితమైంది, శుభమైంది అటువంటి వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ప్రతికూలంగా చెప్పకూడదు. మృదువుగా సాధారణంగా రాజుకు చెప్పాలి. పైగా నువ్వు ఒక ఉపన్యాసం ఏమని చెప్పావు? సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన. మంచి జరిగినా మంచి జరగకపోయినా ప్రతిసారి ఎప్పుడూ రాజుగారికి పక్కన చేరి ఇసకాలు చెప్పటమే కొంతమంది పని. అలాంటి వాళ్ళు చాలామంది అధిక సంఖ్యలోనే దొరుకుతారు. కానీ ఎవరు దొరకరు? అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అప్రియమైనది పద్యమైనది అయినటువంటి ఇష్టమే, కానీ చెప్పడానికి అయిష్టంగా ఉంటుంది. అది వింటే చాలా మేలు జరుగుతుంది. ఆ విధమైనటువంటి మంచి మాట చెప్పేవాడు చాలా తక్కువ మంది ఉంటారయ్యా. ఎందుకు రాజుగారికి
ఈ మాటలు మనం చెప్పి మనం ప్రాణం మీదకి తెచ్చుకోవటం అని చాలా మంది అలా చెప్పరు. వాక్యం అందుకే అదే రావణాసురుడు అంటున్నాడు, నీకు ఎలా చెప్పాలో కూడా తెలియదు. వాక్యం అప్రతికూలంతు మృదుపూర్వం శుభం హితం ఉపచారేణ యుక్తం చ వక్తవ్య వసుధాధిప. ఉపచారంగా చెప్పాలి, సాదరంగా చెప్పాలి, సేవాపూర్వకంగా చెప్పాలి. అంతే తప్ప ఓ మరీచ తిరస్కారపూర్వకంగా చెప్పాలి అంటే అలా చెప్పినట్లయితే చెప్పింది తనకు మేలు చేసేది అయినప్పటికీ అనాదరంగా చెప్పావు కాబట్టి నువ్వు సమ్మానార్హుడైన రాజు దానిని ఏమాత్రం మెచ్చుకోడు. నువ్వు చెప్పేది మంచే, నీలో గౌరవం ఏది? రాజు పట్ల గౌరవాదరాలతో చెప్పింది ఏది? నీ ఇష్టం వచ్చినట్టు కటువుగా చెప్తావా? అది ఆ కటు. అక్కడ ఏమన్నాడు? అప్రియస్యతు తస్య తం పద్యస్య. అప్రియమే, మరి నేను చెప్పేది అప్రియంగానే ఉంటుంది కానీ అది పద్యమని మారీచుడు వాదం. నువ్వు చెప్పేది పద్యమే కానీ అది ప్రియంగా ఉండాలంటాడు రావణాసుడు. పద్యమైన మాట, హితకరమైన మాట ప్రియంగా ఎలా ఉంటుంది? ఏది ఏది ఎక్కువ మంది ఎక్కువ చెప్తారు? ఏం చెప్తారు అంటే సతతం ప్రియవాదిన, ఎప్పుడు ప్రియమే చెప్తారు. ఆపదల్లోనూ ప్రియమే చెప్తారు, మంచి కలిగినా చెడ్డ కలిగినా ఎప్పుడు ప్రియమే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజంగా రాజు యొక్క క్షేమం కోరేవాడు పద్యమైన మాటని అప్రియంగా చెప్పవలసి, అప్రియమే అది కానీ చెప్పక తప్పదు కాబట్టి అప్రియాన్ని ప్రియంగా ఎలా చెప్తావు? ప్రియంగా చెప్పాలి అంటాడు రావణాసురుడు. వాక్యం అప్రతికూలంతు మృదుపూర్వం శుభం హితం ఉపచారేణ యుక్తం చ వక్తవ్యో వసుధాధిప. హితమే అయినా తిరస్కార పూర్వకంగా చెప్పకూడదు. సావమర్దంతు యద్వాక్యం మారీచ హితం ఉచ్యతే. నువ్వు హితం చెప్తున్నావు, హితమే, కానీ సావమర్దంగా చెప్పకూడదు. అంటే తిరస్కార పూర్వకంగా అసలు చెప్పకూడదు. నాభినందతి తద్రాజా మానార్ఘో మానవర్జితం. అనాదరంగా చెప్పడం చేత సమానార్హుడైన రాజు దానిని ఎంత మాత్రం మెచ్చుకోడు. పంచరూపాణి రాజానో ధారయంచమితౌ జస. ఇంకొంచెం విశాలమైనటువంటి పరిధిలోనికి వెళ్ళి రాజు యొక్క అధికారాలు, రాజు యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా, రాజు యొక్క అధికార వ్యాప్తి ఎంతటిదో చెప్తున్నాడు రావణాసురుడు. ఇది రాక్షస సమ్మతమైన నీతి. నీతి రెండు రకాలుగా ఉంటుంది, రాక్షస నీతి, దైవనీతి. ఈ దైవనీతి అందరికీ ఆచరణ యోగ్యంగా ఉంటుంది, ప్రజా దృక్పథంతో కూడి ఉంటుంది. రాక్షస నీతిలో కేవలం అహంకారం, కామం, తిరస్కారం, ప్రజా వ్యతిరేకత అనే ఈ లక్షణాలన్నీ అందులో మూటగట్టుకుని ఉంటాయి. పంచరూపాణి రాజాన. రాజులు 5 రూపాల్ని ధరించి కనిపిస్తూ ఉంటారు. అంటే రాజు 5 రకాలుగా ఉంటాడు. అంశ ఏమిటా 5 రకాలు? అగ్నే, ఇంద్రస్య, సోమస్య, వరుణస్య, యమస్య చ. ఈ 5 రూపాల్లో అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు, ఈ 5 వీళ్ళు ఏం చేస్తారు? మహాత్ములైన రాజులు అగ్నిదేవుణ్ణి వేడిమిని, ఇంద్రుడి పరాక్రమాన్ని, చంద్రుడి చల్లదనాన్ని, వరుణుడి ప్రసన్నతని, యముని దండాన్ని ధరించి ఉంటారు. రాజులో ఈ 5 లక్షణాలు ఉంటాయి. వాళ్ళు కోపం వచ్చినప్పుడు అగ్నిదేవుడిలాగా ఉంటారు, పరాక్రమం చూపించాల్సి వచ్చినప్పుడు ఇంద్రుడిలాగా ఉంటారు, ఎదటి వాళ్ళ మీద దయా దాక్షిణ్యాలు, మిత్రభావాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు చంద్రుడిలాగా చల్లగా ఉంటారు, మరి ప్రసన్నంగా ఉండవలసి వచ్చినప్పుడు వరుణుడిలాగా ఉంటారు, దండించాల్సి వచ్చినప్పుడు యముడిలాగా ఉంటారు. కాబట్టి పంచరూపాణి రాజానో ధారయంచమితౌ జస. ఇది అమితౌజసులైన రాజుల యొక్క లక్షణం. ఈ ఔష్ణ్యం తథా విక్రమంచ సౌమ్యంచ దండం ప్రసన్నతాం ధరయంతి మహాత్మానో రాజానః క్షణదాచర. తస్మాత్, అందుకని సర్వాస్వస్థాసు మాన్యా పూజ్యాశ్చ పార్థివాః. రాజునికి అన్ని అధికారాలు కట్టబెడుతున్నాడు రావణాసురుడు. తాను ఆ విధమైనటువంటి అధికారాలు అతడు చలాయిస్తున్నాడు.
తన రాజ్యాల్లో తనకి చలాయించడానికి వీలైన చోటలల్లా. కాబట్టి సర్వాస్వస్థాతు అవస్థాస్వపి పార్థివాహ పూజ్యార్హాః, రాజులు పూజింపదగిన వాళ్ళే. త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహమాస్థిత, నువ్వు ఈ ధర్మాన్ని నువ్వు తెలుసుకోక, ఇది రావణాసురుని యొక్క ధర్మం. ఆ ధర్మం మారీచుడు తెలుసుకోలేదు. తెలుసుకోకుండా ధర్మం అవజ్ఞాయ, దాన్ని ఒకవేళ నీకు తెలిసినా దూరంగా పెట్టేసి పక్కన పెట్టేసి మోహమాస్థిత, అజ్ఞానంలో పడిపోయావు. అయినా సరే నీతో నాకు ప్రయోజనం ఉంది కాబట్టి ఇప్పుడు నిన్ను దండించబోవటం లేదు. అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్చసి, నేను అభ్యాగతుణ్ణి, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను నేను. అటువంటి నన్ను నువ్వేం చేస్తున్నావు? దౌరాత్మ్యాత్, దుర్మార్గుడవై, ఏంట పరుషం వక్తుమిచ్చసి, నా పట్ల కఠినంగా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా క్రూరంగా మాట్లాడుతున్నావు. నీ స్థాయి కంటే మించి మాట్లాడుతున్నావు. ఒక్క మాట రాజుని దూషించి మాట్లాడితే శిరచ్ఛేదం శిక్ష, తెలుసునా? నేను నీ యొక్క అవజ్ఞాపూర్వక వాక్యాలను ఎంతసేపు భరించాను అంటే అది నీ అదృష్టం కింద నువ్వు భావించు. లేకపోతే ఈ వాటికి నువ్వు ఎప్పుడో మరణించి ఉండేవాడివి. ఇక్కడ రాజ అవసరం ఉంది కాబట్టి, అది ఏమిటి అంటే నీ వలన ఈ పని జరగాలి కాబట్టి ఇంతసేపు నేను క్షమాగుణాన్ని వహించి చూస్తున్నాను. నేను నిశ్చయించిన పని అందరి గుణదోషాలు నిన్ను అడగటం లేదు. గుణదోషవు నపృచ్ఛామి క్షమంచ ఆత్మ నిరాక్షస, నాకు ఇది తగునా, ఇది క్షమమా, ఇది అక్షమమా, ఏది నాకు క్షమం అని కూడా నేను అడగటం లేదు. అది ఓ పరాక్రమశాలి, నేనిప్పుడు నేనేం అడుగుతున్నాను? ఎంత మాత్రమే అడుగుతున్నాను. ఏమిటది? నేను తలపెట్టిన మహాకార్యంలో నువ్వు సహాయపడు. మయోక్తం చైవ తావత్ సంపత్యమిత విక్రమ అస్మిన్ త్వం మహాకృత్యే సహాయం కర్తుమర్హసి, నేను అడిగిన పనిలో మాత్రమే నువ్వు సహాయం చెయ్యి. నువ్వు ఎటువంటి పనిలో సహాయపడాలో నేను చెప్తాను. శృణు తత్కర్మ, నేను చెప్తున్నాను, ఆ పని ఏమిటో విను. యత్కార్యం వచనాన్మమ సౌవర్ణస్త్వం మృగో భూత్వా, అది నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఇప్పుడు ఒక మృగం, ఒక లేడీ ఆకారం ధరించు. ఆ లేడీ కూడా ఎటువంటి రంగులో ఉండాలి? సౌవర్ణ, సువర్ణ రూపంలో ఉండాలి, బంగారపు రంగులో. అంతా బంగారమే, చూసిన వాళ్ళు బంగారం లేడీ అనే అనుకోవాలి, కాంచన మృగం అనే అనుకోవాలి. భూత్వా, అలా మారిపో. నువ్వు కామరూపధరుడివి కదా. చిత్ర రజత బిందుభి, అయితే పూర్తిగా బంగారపు రంగు కాదు, పక్కపక్కన అక్కడక్కడ వెండి తెల్లటి బిందువులు ఉండాలి. వెండి బిందువులతో కూడిన బంగారపు రంగు కలిగిన లేడిలాగా నువ్వు మారిపో. ఆశ్రమే, తర్వాత ఏం చేయాలి? ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర, సీతమ్మ వారి ఎదురుకుండా ఆయన శ్రీరాముడి ఆశ్రమంలో సంచరిస్తూ ఉండు, అటు ఇటు తిరుగుతూ ఉండు. ఆశ్రమంలో నీళ్లు తిరగడం సహజమేగా. నేను చూచి ఎవరు ఇదేం కొత్తగా వచ్చిందని ఎవరు అనుకోరులే, మామూలుగా తిరిగే లేడనే అనుకుంటారు. ప్రలోభయిత్వా వైదేహీం, నువ్వు నీ యొక్క మృగరూప సౌందర్యంతో అమ్మవారిని వైదేహిని ప్రలోభయిత్వా, ఆవిడ్ని నువ్వు ఆశ కలిగించి యథేష్టం గంతుమర్హసి, ఆవిడ నీ మీద ఆశపడిన తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, నీకేం పర్వాలేదు. ఆ మాట చాలా తేలిగ్గా చెప్పేశాడు రావణాసురుడు. ఇప్పుడు ఇది ఎలాగా అంటే రావణాసురుడి యొక్క కార్యసాధకత్వం. తర్వాత ఆ మారీచుడికి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఆ విషయం అంతా ఈయనకెందుకు అక్కర్లేదు. తన పని జరిగిపోతే చాలు, ఇంకా ఎదట వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదనేటటువంటి ఒకానొక కుటిల భావం రావణాసురుడి మాటల్లో కనిపిస్తోంది. పోనీ నీ అంతటా నువ్వు వెళ్ళిపోవటానికి వీలైందా? అక్కడి నుంచి అమ్మవారిని ప్రలోభం పెట్టి నువ్వు వెళ్ళిపోవటానికి వీలు అవుతుందా? ఏం జరుగుతుంది? అప్పుడు అక్కడ ఎవరుంటారు? రాముడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో ఆయన ప్రసక్తి లేదా? ఆయన అక్కడ ఆ మృగాన్ని చూసి ఊరికనే పోనిస్తాడా? ఇదంతా తెలుసు రావణాసురుడికి. కానీ చెప్తే ఆ మారీచుడు భయపడి అసలు చేయనంటాడేమో అని ఆ విధంగా ప్రలోభ పెట్టి చెప్తున్నాడు.
త్వాంతు మాయామృగం దృష్ట్వా, నువ్వు మాయామృగ రూపంలో ఉన్నావు కదా, నిన్ను చూసి కాంచనం కాంచనం మాయామృగం, అప్పుడు చూసి ఆవిడ జాత విస్మయ, ఆశ్చర్యపడిపోయి ఇలాంటి కాంచన మృగాన్ని ఎంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి అడవిలో ఉంటున్నా కూడా అమ్మవారు చూడలేదు. జాత విస్మయ, ఆశ్చర్యం కలిగి ఆవిడేమంటుంది, ఆనయైనమితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలి. ఆనయైనం క్షిప్రం, ఆ లేడిని మీరు తీసుకురండి అని తన నాథుడైనటువంటి శ్రీరాముడితో క్షిప్రం తీరా అని వక్ష్యతి మైథిలి చెప్తుంది. అప్పుడు నువ్వు ఇంకో మాట చెప్పాలి, హా సీత హా లక్ష్మణ అని కూడా ఆ రాముని గొంతును అనుసరించి అనాలి. అపక్రాంతే తు కాకుస్తే దూరం యాత్వాప్యుదాహర. ఆయన ఎప్పుడైతే కాకుస్తుడు రాముడు పలికిన విధంగానే నువ్వు అటు నుంచి వెలువడి నీ వెనకాల ఆయన వస్తూ ఉండగా నువ్వు అపక్రాంతే దూరం వెళ్ళి హా సీతే లక్ష్మణే త్యేవం రామ వాక్యానురూపకం, అక్కడ దూరంగా తీసుకెళ్ళిపోయి రాముణ్ణి హా సీత హా లక్ష్మణ అని రాముని యొక్క వాక్య విధానానుసారంగానే నువ్వు ఆ మాటలు అను. అప్పుడేమవుతుంది, లక్ష్మణుడు కూడా సీతని అక్కడ ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేస్తాడు. తచ్రుత్వా రామ పదవీం, ఆ రాముని యొక్క మాటని విని సీతయా చ ప్రచోదిత, ఆ మాటలు సీత కూడా వింటుంది కదా, ఆవిడ చూడు మీ అన్నగారికి ఏదో ప్రమాదం వచ్చింది నువ్వు వెళ్ళు అని సీతమ్మ వారి చేత ప్రచోదితుడై ప్రేరేపింపబడినటువంటి లక్ష్మణుడు అనుగచ్చతి సంభ్రాంత సౌమిత్రిరపి సౌహృదాతు. సౌమిత్రి సౌహృదం కలవాడు కదా, అంటే అన్న మీద అనురాగం కలవాడు కదా, కాబట్టి వెంటనే రామం అనుగచ్చతి, శ్రీరాముని వెంట ఆయన కూడా నువ్వు ఉన్న చోటికి వచ్చేస్తాడు. అపక్రాంతే చ కాకుస్తే, రామలక్ష్మణులు ఆ విధంగా అపక్రాంతే అమ్మవారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన కారణం చేత లక్ష్మణే చ యథా సుఖం ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్ష శచీమివ. దేవేంద్రుడు శచీదేవిని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా తాను దేవేంద్రుడు అయితే సీతమ్మ వారిని శచీదేవి కింద ఊహిస్తున్నాడు రావణాసురుడు. ఆ విధంగా శత్రువునే తనకు పోలికగా చెప్పుకున్నాడు. ఇది ఏమి సంస్కారమో, ఇది ఏమి రాక్షస బుద్ధో లోకం అర్థం చేసుకోవాలి. అపక్రాంతే చ కాకుస్తే లక్ష్మణే చ యథాసుఖం, నేను యథాసుఖంగా హాయిగా స్వేచ్ఛగా ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్ష శచీమివ. ఏవం కృత్వా త్విదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస. హే రాక్షస, ఇంతవరకు నువ్వు చెయ్యి, తర్వాత యథేష్టం గచ్చ, నీ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా స్వేచ్ఛగా నువ్వు వెళ్ళిపో. రాజ్యస్యార్థం ప్రయచ్చామి, నీకు నా రాజ్యంలో అర్ధభాగం ఇచ్చేస్తాను. మారీచ తవ సువ్రత గచ్చ సౌమ్య శివం మార్గం కార్యస్యాస్య వివృద్ధయే అహం త్వానుగమిష్యామి శరదో దండకావనం. కార్యస్యాస్య వివృద్ధయే, ఇప్పుడు నేను తలపెట్టిన ఈ కార్యం చక్కగా పరిణమించి సత్ఫలితాన్ని ఇవ్వాలి అని గనక నువ్వు అనుకున్నట్లయితే ఈ చక్కటి మార్గంలో నువ్వు పద. నేను కూడా సరథ, రథం మీద ఎక్కి కూర్చుని దండకావనం నీ వెనక అహం త్వా అనుగమిష్యామి దండకావనం, దండకావనంలోకి నేను కూడా నీ వెనకాలే రథం మీద వచ్చేస్తాను. నువ్వు ఈ కాంచన మృగం వేషం వేసుకుని ముందు వెళ్ళు. ప్రాప్య సీతాం అయుద్ధేన, యుద్ధం లేకుండానే సీతాం ప్రాప్య, సీతను నేను మోసపుచ్చి వంచయిత్వా తు రాఘవం, శ్రీరాముడిని మోసం చేసి సీతాం ప్రాప్య లంకాం ప్రతిగమిష్యామి కృత కార్య సహత్వయ. మళ్ళీ నువ్వు వచ్చి నన్ను కలుసుకో, నీతో సహా నేను లంకలోకి ప్రవేశిస్తాను. నచేత్ కరోషి మారీచ హన్మి త్వాం అహమద్య వై, అహం త్వాం హన్మి, అద్య ఇప్పుడే నేను చెప్పిన మాట విని నా యొక్క ఈ ప్రణాళికని నువ్వు
ఆచరణలో పెట్టకపోతే హే మారీచ అద్యత్వం, ఇప్పుడే నిన్ను హన్మి సంహరించి పడేసేస్తాను. ఏ తత్కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి, బలవంతంగానైనా సరే నీతో ఈ పనిని నేను చేయించి తీరుతాను. రాజ్ఞోకి ప్రతికూలస్థో నజాతు సుఖమేధతే, నేను చెప్పిన మాట వినవా? రాజుకి ఎదురు చెప్పి ఎదురొడ్డి నిలబడి ఎవడు సుఖపడతాడు నేను చూస్తాను. రాజబలం కంటే మించిన బలం ఉన్నదా? రాజశక్తి కంటే మించిన శక్తి ఉన్నదా? నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాటలన్నీ కట్టిపెట్టి నేను చెప్పినట్టు చెయ్యి. చేయకపోతే ఇప్పుడు నేనే నిన్ను సంహరించేస్తాను. అసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యజ్యమయా విరుధ్య ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా యదత్ర కృత్యం కురు తత్తధాత్వం. దీనిను నువ్వు చక్కగా ఏదో అత్ర కృత్యం, ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఏదో జాగ్రత్తగా తెలుసుకో. కురు తత్తథా, స్వయం నువ్వు తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్లుగా చెయ్యి. నువ్వు ఆ రాముడి కనుక వెడితే నీ బ్రతుకు సందేహమే. అలా నాతో విరోధించి పోకుండా ఉంటావనుకుంటే ఇప్పుడు నీ చావు నిశ్చయం. నాతో విరోధించి ఇక్కడి నుంచి పారిపోతావా, నీ మరణం ఖాయం. నువ్వు రాముడి దగ్గరికి కాంచన మృగం రూపంలో వెడతావా, అప్పుడు నీ రూపం నీ 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 జీవితం సంశయాస్పదమే. ఎలాగైనా నీకు ఈ రోజుతో నీ ప్రాణహాని నీకు ఉంది. నీకు మరణం కొద్దిసేపట్లో నిర్ణయం. వెడితే రాముడి చేతుల్లో, లేదా ఇక్కడే నన్ను వ్యతిరేకించి కాదని పారిపో చూస్తే ఇక్కడే నీ మరణం. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అసాధ్యతం జీవిత సంశయస్తే తమ్ అసాధ్య, ఆ రాముడి దగ్గరికి వెళితే నీ జీవితం సంశయం. మృత్యుర్ధ్రువోహ్యజ్య మయా విరుధ్య, అసాధ్య వెడితే ఆయన చేతుల్లో, విరుధ్య నాతో వ్యతిరేకిస్తే నా చేతుల్లో. ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్వా, ఇది ఇందులో ఉన్న నేను చెప్పిన ఈ మాటల్లో యాథార్థ్యం ఏమిటో ప్రతిగృహ్య అర్థం చేసుకుని బుద్ధ్వా తెలుసుకుని, బుద్ధ్యా ప్రతిగృహ్య తెలుసుకుని, యదత్ర కృత్యం కురు తత్తధాత్వం, ఏది చెయ్యాలో ఆ పని నువ్వు చెయ్యి అని స్పష్టంగా రావణాసురుడు చెప్పేసరికి ఇంకా ఇప్పుడు మారీచుడు ఆయనకి రావణాసురుడు అంటే భయం పోయి తాను చెప్పదలుచుకున్న ఆఖరి ఎలాగూ తాను మరణించటం ఖాయమే, ఈ రోజుతో తన యొక్క కర్మ తీరిపోయింది అని అనుకుని అతడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచర అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. రాజదర్పాన్ని వెలువరిస్తూ రావణాసురుడు చెప్పిన మాటలు విన్న తర్వాత పరుషవాక్యం అబ్రవీత్ మారీచ, రావణాసురుడితో పరుషవాక్యాలు మాట్లాడుతున్నాడు మారీచుడు. పరుషవాక్యాలు ఏమిటా పరుషవాక్యాలు? ఆయన చెప్పినా లెక్కలేదు, ఏంటి తన మనస్సుకు వచ్చినట్టుగా చెప్పేస్తున్నాడు. కేనాయముపదిష్టస్తే వినాశ పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. ఎవరయ్యా నీకు ఈ దుర్బోధ చేసింది? నువ్వు వారి మాటలు వింటే గనక ఏమవుతుంది తెలుసా? నీ పుత్రుడు, నీ రాజ్యం, నీ మంత్రులు అందరూ నాశనం కావటం ఖాయం. నీకు ఎవరు చెప్పారో గాని ఆ సలహా, దాని ప్రభావం ఎలాంటిది? నీ రాజ్యం పోతుంది, నీ పుత్రులు పోతారు, బంధువులు, భార్యలు మొత్తం అంతా నాశనం అయిపోతారు. ఆ సలహా ఫలితం అలా ఉంటుంది. అది మంచి సలహా అనే పేరుతో వాళ్ళు ఏం చేశారు తెలుసా? నీకు మృత్యుద్వారంలో తీసుకెళ్లి నిన్ను నుంచోబెట్టేశారు. రాక్షసుల్లోనే నీకు శత్రువులు ఉన్నారయ్యా. నీకంటే బలవంతుడైన ఇంకొకరిని రాజును చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని నీ అడ్డం తప్పించేయటానికి నువ్వు నశించాలని వాళ్ళు నీకు మార్గం చెప్పారు. రావణాసురుడు అనే యముడు, శ్రీరామచంద్రుడు అనే యముడు నోట్లో నిన్ను పారేసి ఇంకో కొత్తవాడిని రాజుగా పెట్టాలని అనుకుంటున్నారు. ఇది మారీచుడి ఆలోచన. నువ్వు అపమార్గం పట్టినప్పుడు నీ మంత్రులు నిన్ను నివారించాలి కదా. నువ్వు వెళ్ళేది అపమార్గం కదా, నీ మంత్రులు ఏం చేయాలి? నిన్ను నివారించాలి. కానీ వాళ్ళు అలా చేస్తున్నారా? చేయట్లేదు. కాబట్టి నువ్వే ఏం చేయాల్సింది? పాటికి నాకు మంచి సలహా ఎందుకు చెప్పలేదు మీరు అని నీ మంత్రులు నువ్వు వధించాల్సింది.
నువ్వు అలా వధించలేదు. వాళ్ళు వాళ్ళు నీకు అసలు మంచి సలహా చెప్పను కూడా చెప్పలేదు. రాజు గుణవంతుడైతేనే మంత్రులకి పేరు ప్రతిష్టలు వస్తాయ్యా. రాజు దుర్మార్గుడైతే మంత్రులకి పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి వస్తాయి? రాజు కంటే చెడ్డ అపకీర్తి వాళ్ళకి వస్తుంది. అప్పుడు రాజు మంచివాడైతే, అంటే మంచివాడైన రాజును చేయిస్తే మంత్రులకు కూడా ధర్మార్థ కామాలు యశము పొందుతారు వాళ్ళు. మరి ఈ సంగతి నీ మంత్రులకి తెలియదా? వాళ్ళు సరైన సలహా నీకెందుకు చెప్పలేదు? రాజు దుర్మార్గుడైతే మంత్రులకు మంచి పేరు వస్తుందా? ఎలా వస్తుంది? అది నాకు అర్థం కాదు. ఓ రావణాసురుడా, ధర్మానికి విజయానికి కూడా రాజేనయ్యా మూలం. రాజు ఏం చేయదలుచుకుంటే రాజు చేసిన దాన్ని బట్టే ఆ రాజు చేసిన ఫలితం ఆ రాజ్యం మీద, ప్రజల మీద, అందరి మీద ఉంటుంది, మంత్రుల మీద కూడా ఉంటుంది. అటువంటి రాజుని మంత్రులు వాళ్ళు సరి అయినటువంటి దారిలో పెట్టాలి తప్ప, పెట్టకపోతే ఆ పాపం మంత్రులదే. అలా రాజు మంచివాడు అయ్యుండి మంత్రులు ఎలా చెప్పగా దుర్మార్గపు సలహా, దుష్ట సలహా గనక చెప్పున్నట్లయితే ఆ మంత్రుల్ని రాజు శిక్షించాలి. ఈయన ఆ పని కూడా, నువ్వు ఆ పని కూడా చేయటం లేదు. కాబట్టి రాజ విజయానికి మూలం ఏది అంటే ధర్మమే. నువ్వు క్రూరంగా కర్కశంగా దండించే వాడికి, ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేసే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి పరిపాలించే హక్కు లోకంలో నైతికంగా లేదు. ఇక్కడ నెమ్మదిగా మరీషుడు ప్రజలకు అనుకూలంగా మాట్లాడటం అనే ఒక నూతన లక్షణాన్ని రాక్షసుల యొక్క పరిభాషలోకి, రాక్షసులు మాట్లాడే మాటల్లోకి తీసుకొస్తున్నాడు. ఎంత నైపుణ్యంగా వాల్మీకి ఈ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడో మనం గమనించవచ్చు. ప్రజలకి మేలు చేసే సలహా మంత్రులు చెప్పాలి, రాజుకి చెప్పాలి. నీ మంత్రులు చెప్పలేదు, నువ్వు వాళ్ళని శిక్షించలేదు, పైగా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. నీ 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 సలహాను వాళ్ళు సమర్థించారో ఏమయ్యారో నాకు తెలియదు. ఎప్పుడైనా రాజుకి మంచి పేరు ఎప్పుడు వస్తుంది? ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటే వాడికి మంచి పేరు వస్తుందే తప్ప, ప్రజల్ని క్రూరంగా కర్కశంగా పరిపాలించి ప్రజా వ్యతిరేక చర్యలన్నీ చేపట్టే వాడికి ఏ విధంగానూ మంచి పేరు రాదు. పైగా అసలు వాడికి పరిపాలించే హక్కు కూడా ఉండదు. తాను కొంతమంది ఉంటారు లోకంలో, వాళ్ళు ధర్మజ్ఞులే, మంచి వాళ్ళే, ధర్మబద్ధంగానే జీవిస్తారు. కానీ వాళ్ళ కర్మ ఏమవుతుంది అంటే, ఇగో ఇలాంటి రాజు చేతుల్లో పడి వాళ్ళు కూడా ఈ దుర్మరణాలు పాలవుతారు. ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళకు కూడా ఇటువంటి శిక్ష తప్పదు. ఇలా నశించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మొదటివాడు మారీచుడే. తాను ఇప్పుడు చక్కగా ధర్మబద్ధంగా బతుకుతున్నాడు మారీచుడు. అయినా రావణాసురుడితో తప్పనిసరై ప్రాణభీతితో చెయ్యి కలపాల్సి వచ్చింది. దాని మూలాన మారీచుడు నశించిపోయాడు. 2 సార్లు అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక అతడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తే మారీచుడు మరణం అది అంగీకార యోగ్యమే అనిపిస్తుంది. పైగా మారీచుడికి మరణశిక్ష తప్పదు కూడా అని కూడా అనిపిస్తుంది విరాధుడిలాగా. ఎందుకని? ఇప్పటికే తాను చేసినది తప్పు, రాముని పట్ల తాను అవిధేయత ప్రదర్శించి రాముడికి ఎంతో అపకారం చేశాను, ఆ శిక్ష ఆ నేరానికి, ఆ దోషానికి నేను శిక్షను అనుభవించాల్సిందే అనే పరిస్థితుల్లో ఉన్నాడు మారీచుడు. అటువంటి పశ్చాత్తాప దృష్టితో ఉంటే రాముని చేతుల్లో మరణం సంభవిస్తే తప్పనిసరిగా మారీచుడికి సుగతి కలుగుతుంది తప్ప ఆ ఉన్న స్థితి కంటే అధపాతాళం అనే స్థితి కలగదు. కాబట్టి ఇప్పుడు మారీచుడు తన మరణాన్ని తానే ఆహ్వానించుకుంటున్నాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం, చాలా గొప్ప సన్నివేశం. అంటే ఒక వ్యక్తి తానున్నటువంటి అధోగతిలో నుంచి ఊర్ధ్వగతి పొందే ప్రయత్నం ఎలా ఉంటుందో మారీచ పాత్ర ద్వారా స్పష్టంగా నిరూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఓ రావణ, నేను ఒక మాట చెప్తాను విను. నువ్వు దుర్బుద్ధివి. మొహం మీద స్పష్టంగా కొట్టినట్లు మాట్లాడుతున్నాడు. నువ్వు దుర్బుద్ధివి, పైగా జితేంద్రుడివి కావు, ఇంద్రియ లోరుడివి, ఇంకా కర్కశుడివి. కాబట్టి
నీ ప్రజలు నీ ఈ దుష్టకృత్యాల వల్ల నీ ప్రజలంతా మరణిస్తారు. నేను నీ దుష్కృత్యాల వల్ల మరణించడం లేదు. నా మరణం ఉత్తమోత్తమైన మరణం, వాళ్ళ మరణం అధమాధమమైన మరణం. ఆ తేడా నువ్వు తెలుసుకో. ఎందుకని నీ వల్ల వాళ్ళకి మరణం వస్తుంది. నువ్వు దుర్మార్గుడివి కాబట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని అనుభవించాలి. నీ వలననే నాకు మరణం వస్తోంది, కానీ నా మరణాన్ని నేను తెలిసి కోరుకుంటున్నాను, రాముడి చేతుల్లో కోరుకుంటున్నాను. వాళ్ళు రాముడి చేతుల్లోనే మరణిస్తారు. తెలియక మూర్ఖత్వంతో అజ్ఞానంతో నీ కోసమే వాళ్ళు మరణిస్తారు. నేను నీ కోసమే గాని తెలిసి మరణిస్తున్నాను. ఇది నా మరణానికి వాళ్ళ మరణానికి ఉన్నటువంటి భేదం. కాబట్టి ఇంతకు ముందు రాముడి వలన ఆపద నాకు కలిగింది, అందుకు కారణం నా దుష్టబుద్ధే కారణం. ఇప్పుడు కలగబోయేది కాకతాళీయమైనటువంటి సంఘటన. నేను రాముడి కంటపడితే ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాముడు నన్ను సంహరించి పడేస్తాడు. కాబట్టి రాముడు నన్ను వధించినా నేను బాధపడను. ఇంతకుముందు వధిస్తే బాధపడ్డాను, ఇప్పుడు వధించినా బాధపడను. ఇది విచిత్ర సన్నివేశం. అంటే ఇలా ఉండాలి, మానవ జీవితాలు ఇలా ఉంటాయి. నువ్వు వధించిన వెంటనే సరే, నన్ను రావణాసురుడు రాముడు వధిస్తాడు, ఇంకా నువ్వేమో సీతనెత్తుకుపోయి హాయిగా ఉందామని అనుకుంటున్నావా? నన్ను వధించిన వెంటనే శ్రీరాముడు వధించేది నిన్నే, మరొకరు కాదు. అది తెలుసుకో. నేనెంత నివారించినా కూడా నువ్వు నా మాట వింటలేదుగా. అంతేలే, ఆయువు క్షీణించిన వాడు మంచి మాటలు ఎందుకు వింటాడు? వెండు. నివార్యమాణస్తు మయా హితైషిణ మయా త్వం నివార్యమాణ. నేను నీకు హితైషిని, నీ హితం కోరి నేను వద్దయ్యా బాబు అని ఎంత నివారించినా కూడా నా మృష్యసే వాక్యమిదం నిశాచర. నా మృష్యసే, ఏమాత్రం నువ్వు మన్నించటం లేదు, గౌరవించటం లేదు. హే నిశాచర, పరేత కల్పాహి గతో ఆయుషో నరాహ. నరాహ అనే మాట నరుడే, మరి వీళ్ళు రాక్షసులుడుగా నరాహ అంటాడే. అంతా నరులే, భూమి మీద పుట్టిన వాళ్ళంతా మానవులే. అయితే రాముడు మానవుడుగానే పుట్టాడుగా. రాక్షసులు కూడా మానవ ఆకారమే, బుద్ధిని బట్టి వాళ్ళని రాక్షసులు అని అన్నాం. అది మనం ప్రతీకాత్మకంగా గ్రహిస్తే మనకి అన్ని విషయాలు సమన్వయం అయిపోయి కనిపిస్తాయి. పరేత కల్పాహి గతాయుషో నరాహ. గతాయుష్కులైనటువంటి నరులు పరేత కల్పాహి, వాళ్ళు యముడి యొక్క చేతుల్లో పడ్డట్టే. హితన్న గృహంతి సుహృద్భిరీరితం. స్నేహితులతో చెప్పబడినటువంటి హితాన్ని వాళ్ళు ఏమాత్రం నగృహంతి, గ్రహించరు, తీసుకోరు. మారీచుని యొక్క బోధనలో, పరుషవాక్య బోధనలో స్పష్టంగా ఒకవైపు కనిపిస్తోంది. ప్రజలకి అపకారం చేసి ప్రజల యొక్క సామూహిక నాశనానికి కారణమైన వాడు ఉండడు, వాడు మరణశిక్ష పొందుతాడు, నువ్వు అలాంటి వాడివి అని ప్రజలకి అనుకూలమైన దృష్టి ఇక్ష్వాకు వంశరాజులది. రాక్షసుల బుద్ధి ప్రజలని తీవ్రంగా హింసించేది, ప్రజల మంచి చెడ్డలు చూసేది కాదు. ఈ భేదాన్ని స్పష్టంగా ఇక్కడ మారీచుడి మాటల్లో నిరూపించాడు వాల్మీకి మహర్షి. పైగా ఆ నిరూపించడానికి మారీచుడిని ఒక ఆధారంగా, మారీచుడిలో ప్రారంభంలో రాక్షసత్వంతో ఉండి క్రమంగా మార్పు చెంది దైవత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు చెప్పే మాటల్లోకి మారీచుడిని తీసుకొచ్చాడు. ఈ విధంగా మారీచుడిని అధమాధమ స్థితి నుంచి అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితికి ఈ మారీచు పాత్ర తీసుకొని వెళ్ళబడింది. సరే, బాగుంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? మారీచుడు మళ్ళీ రావణాసురుడికి హితం చెప్పాడు. ఆ చెప్పడం పరుషవాక్యాలతో చెప్పాడు. పరుషవాక్యాలతో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మారీచుడు రావణుడితో కలిసి శ్రీరాముడి ఆశ్రమానికి వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. ఇద్దరు కలిసి బయలుదేరతారు. ఇలా చెప్పి ఏమన్నాడు? సరే పెడదాం పద అన్నాడు. ఏవముక్త్వా తు వచనం మారీచో రావణం తతః గచ్ఛావ ఇచ్చబ్రవీత్ దీనః భయాత్ రాత్రించర ప్రభో.
ఆ రావణాసురుడి మీద ఉన్నటువంటి భయంతో దీనుడై ఏడుపు మొహం పెట్టుకొని గచ్చావా వెళదాం పదా అన్నాడు. దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణ మద్వధోజ్జత శస్త్రేణ విరష్టం జీవితం చమే. ఆ శరచాపాలు ధరించిన శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే నన్ను చూస్తాడో ఆ క్షణంలో నేను జీవించిన వాణ్ణి కాదు. రాముని ఎదుట పరాక్రమించిన వాడెవడు కూడా ప్రాణాలతో మరలి రాలేదు, రాడు కూడా. నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతి నివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండస్యతే యమదండ హతస్యతే. నువ్వు దుర్మార్గుడివి, నేను నీ దుర్మార్గత్వాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నువ్వు మార్చడం లేదు. నేనేం చేయను? కిన్ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాత్మని. నువ్వు దురాత్ముడు అయ్యుండగా నిన్ను మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. కిన్ను శక్యం, నాకు ఇంకేం చేయగలను నేను? ఏష గచ్చామ్యహం తాత. ఎంత నీకు నచ్చజెప్పాలని చూసినా నువ్వు వినలేదు. సరే, ఏష, ఇదిగో నేను ఇదే, గచ్చామ్యహం తాత, నాయనా వెళ్తున్నాను. స్వస్తితేస్తు నిశాచర, నీకు శుభమోగాక. వీడ్కోలు చెప్పేశాడు మారీచుడు. ఇంకా అతడికి ప్రాణ భయం కూడా పోయింది. ఇంకా ఆఖరిసారి తన ఆఖరి క్షణాలు గుర్తుపెట్టుకుంటూ తలుచుకుంటూ ప్రహృష్టస్వభవత్తేన వచనేన సరావణ. ఈ సరే నేను వెళ్ళొస్తాను, నువ్వు హాయిగా ఉండు, నీకు మేలు కలుగుతుంది అని ఆ మారీచుడు అనేసరికి రావణాసురుడికి ఆనందం కలిగి వెంటనే అతడు ఏం చేశాడు? మారీచుడిని కౌగలించుకొని ఇలా అంటున్నాడు. ఏమన్నాడు? ఏ తత్సౌండీర్యయుక్తంతే మచ్చందాదివ భాషితం. ఇదయ్యా మాట అంటే. శౌండీర్యయుక్తం, పరాక్రమం కలిగిన వాడు ఇలా మాట్లాడాలి. అంతే తప్ప నువ్వేమిటో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడావు, అవన్నీ నాకు ఇష్టం లేదు. మచ్చందాత్, నేను చెప్పినట్లు ఇప్పుడు విన్నావు, నా మాట విన్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడావు. ఇదానీమపి మారీచ పూర్వమన్యో నిశాచర. ఇప్పుడు నువ్వు మారీచుడివి. మరి నేను ఇంతకుముందు మారీచుడు కదా? కాదు, నువ్వు రాక్షసుడివి, ఊరు పేరు లేని రాక్షసుడివి. ఇప్పుడు మారీచుడని అనిపించుకున్నావు. ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్న విభూషిత. ఎక్కువ ఈ రత్న విభూషితమైనటువంటి రథం మీద ఎక్కి కూర్చో. మయా సహ తథా యుక్త పిశాచ వదనైఖరై. నేను కూడా ఈ రథం మీద ఎక్కుతాను, పద. ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి. రావణాసురుడు రెండు మాటలు. రాముడు కనపడితే నిన్ను చంపుతాడు, నువ్వు నా మాట వినకపోతే నేను చంపుతానని రెండు రకాలుగా అక్కడ చెప్పాడుగా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆమెను ప్రలోభపెట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఆశ కల్పిస్తున్నాడు రావణాసురుడు. తాం శూన్యే ప్రసవం సీతామానయిష్యామి మైథిలీం. నేను అక్కడ ఆ ప్రదేశం రామలక్ష్మణులు లేకుండా పోయిన సందర్భంలో నేను సీతమ్మను ఆనయిష్యామి, తీసుకుని వెళ్ళిపోతాను. తతో రావణ మారీచౌ విమానమివ తం రథం. విమానం లాంటి ఆ రథం ఎక్కారు వాళ్ళిద్దరు కూడా. ఆరుహ్య యయతు శీఘ్రం తస్మాద్ ఆశ్రమ మండలాత్. తదైవ తత్ర పశ్యంతౌ. వెడుతూ ఉంటే దారిలో పట్టణాని వనాని చ, అనేక పట్టణాలు కనపడ్డాయి, అడవులు కనపడ్డాయి. గిరీశ సరిత సదా సర్వా రాష్ట్రాన్ని నగరాన్ని చ. రాష్ట్రాలు, నగరాలు, పర్వతాలు, నదులు అన్ని చూసుకుంటూ దాటుకుంటూ సమేత్య దండకారణ్యం రాఘవస్య ఆశ్రమం తత. అక్కడి నుంచి నెమ్మదిగా ఇవన్నీ దాటి రాఘవస్య ఆశ్రమానికి వచ్చారు. దదర్శ సహమారీచో రావణో రాక్షసాధిప. శ్రీరామాశ్రమాన్ని చూశారు. అవతీర్య రథాత్ తస్మాత్ తతః కాంచన భూషణాత్. రథం నుంచి నెమ్మదిగా దిగి హస్తే గృహీత్వా మారీచం. మారీచుడు చేయి పట్టుకుని మళ్ళీ పారిపోతాడే, మరి వాడు పారిపోడు. రావణో వాక్యమబ్రవీత్ ఏతదాశ్రమ పదం దృశ్యతే కదళీవ్రతం. చూసావా అరటి చెట్లు ఎన్నున్నాయో ఈ ఆశ్రమంలో. క్రియతాం తత్సఖే శీఘ్రం యదర్థం వయమాగత. ఇక కానీ రంగంలో దిగు, మనం ఎందుకు వచ్చామో ఆ పనిలోకి నువ్వు ప్రవేశించు. స రావణ వచ శ్రుత్వా మారీచో రాక్షసస్తదా.
మారీచుడు ఆ రావణుడు వాక్యాలు విని మృగో భూత్వా ఒక లేడి రూపాన్ని ధరించి ఆశ్రమద్వార ప్రాంతంలో విచచార అక్కడ నెమ్మదిగా అటు ఇటు తచ్చిట్లాడటం మొదలుపెట్టాడు. సతు రూపం సమాస్థాయ మహదద్భుత దర్శనం. ఆ మారీచుడు ఎటువంటి రూపాన్ని పొందాడు? అద్భుతమైన దర్శనం. ఆ లేడి అల్లా కనపడుతోంది. మణి ప్రవర శృంగాగ్రహ ఆ లేడి యొక్క శృంగముల యొక్క అగ్రములు, లేడి కొమ్ముల కొనలు ఎలా ఉన్నాయి? ఇంద్రనీల మణిమయాలుగా ఉన్నాయి. దాని ముఖం మీద కొన్ని తెల్లటివి కొన్ని నల్లటివి అయినటువంటి కాంతి రేఖలు. మణి ప్రవర శృంగాగ్రాహ సితాసిత ముఖాకృతి. తెల్లని నల్లని కాంతుల కొనలు ముఖం మీద శోభా రేఖలు ప్రకాశిస్తున్నాయి. రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవః ఇంద్రనీల దళాధర. దాని ముఖపుటాల్లో దాని ఒకటి ఎర్రతామర రక్త పద్మోత్పల ముఖ, ఒకటి ఎర్రతామర పువ్వులాగా, మరొకటి వేరొకటి ఇంద్రనీలోత్పల శ్రవాహ, వేరొకటి ఎర్ర కలువ పువ్వు వలె కాంతివంతమై ఉన్నాయి. రక్త పద్మ ఉత్పల, రక్త పద్మం ఒకటి, రక్తోత్పలం ఒకటి. ఏమిటి? దాని ముఖాల్లో ఒకటి ఆ లేడు ఒకవైపు, మరొక వైపు నల్లకలవ, ఒకవైపు ఎర్రదామర పువ్వులాగా. ఇంద్రనీలోత్పల శ్రవాహ. చెవులు ఎలా ఉన్నాయి? ఆకారం చెవులు కలువల ఆకారం. ఇంద్రనీలముల వలె నల్లని కాంతితో నిగనిగలాడుతున్నాయి. ఇంద్రనీల ఉత్పల కలవ పువ్వుల ఆకారంగా ఉన్నాయి చెవులు. ఆ కలవ పువ్వులు ఎటువంటివి? ఇంద్రనీల మణుల్లాగా నీలవర్ణంలో మెరిసిపోతున్నటువంటి చెవులు. రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ. మెడ ఎలా ఉంది? కొంచెం ఎత్తుగా ఉంది, మరీ కిందకి దించుకొని లేదు, మరీ పైకి లేదు, కొంచెం ఎత్తుగా ఉంది మెడ. ఇంద్రనీల దళ అధర. ఆ లేడీ యొక్క పెదవులు ఎలా ఉన్నాయి? అధరం కింది పెదవులు ఇంద్రనీలమణి నీల దళాలు, ఇంద్రనీల శకలాల్లాగా అవి నీలపు రంగులో మెరుస్తున్నాయి. కుందేందు వజ్ర సంకాశం ఉదరం చ అస్య భాస్వరం. దాని పొట్ట ఎలా ఉంది? కొంద మొల్ల పువ్వులు. ఇందు చంద్రుడిలాగా, వజ్రంలాగా తెల్లగా, వజ్రం తెల్లగా ఉంటుంది, చంద్రుడు తెల్లగా ఉంటాడు. కొంద పూలు, కుందములు అంటే అవి మొల్లలు, మల్లెలు మొల్లలు ఒకే జాతికి చెందినవి. వాటిల్లాగా మొల్లల్లాగా చంద్రుడిలాగా వజ్రంలాగా తెల్లగా ఉన్నటువంటి దాని యొక్క పొట్ట భాగం. దాని ఒక పార్శ్వభాగం ఎలా ఉంది? మధుక నిభ పార్శ్వస్య. ఇప్ప పువ్వులు ఏ వర్ణంలో ఉంటాయో దాని పొట్ట ఒక పార్శ్వంలో మధుక పుష్పాల్లాగా ఉన్నది. వేరొక పార్శ్వం ఎలా ఉంది? పద్మ కింజల్క సన్నిభ. తక్కిన శరీరం అంతా తామర పువ్వులంతటి కేసరాల వర్ణాన్ని కలిగి ఉంది. వైడూర్య సంకాశ కురస్తనుజంఘస్సు సంహత ఇంద్రాయుధ సపర్ణేన పుచ్చేనోర్ధ్వం విరాజత. దాని కురములు, గిట్టలు వైడూర్యమణుల్లాగా ఉన్నాయి. దాని యొక్క జంఘలు, కాలి పిక్కలు సన్నగా ఉన్నాయి. సంధిబంధాలు సుసంహత. తోక ఇంద్రాయుధ సవర్ణేన పుచ్చేన ఊర్ధ్వం విరాజ. అది ఊర్ధ్వముఖంగా ఉంది తోక. ఆ ఇంద్రధనుస్సు వలె రంగులున్నాయి దాని తోకలో. తోక ఎత్తుగా ఇలా అర్ధచంద్రాకారంలో ఉన్నది. మనోహర స్నిగ్ధవర్ణో రత్నైర్నానా విధైర్కృత క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన. ఒక్క క్షణంలో రాక్షసుడైన మారీచుడు జాత పుట్టేచాడు. ఎలాగా? పరమశోభనో మృగ. గొప్ప శుభాకృతి కలిగినటువంటి
లేడిలాగా జన్మించాడు. అది ఎలా ఉంది? మనోహరంగా ఉంది. స్నిగ్ధవర్ణం, నిగనిగలాడేటటువంటి కాంతి. రత్నైర్ నానావిధైర్వృత, అనేక రత్నముల ఆకారములు కలిగిన మచ్చలు దాని శరీరం మీద ఉన్నాయి, బిందువులు ఉన్నాయి. వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదంచతు, ఆ లేడి వలన ఆ వనమంతా ప్రకాశిస్తోంది, ప్రత్యేకించి రామాశ్రమం కూడా ప్రకాశిస్తోంది. మనోహరం దర్శనీయం రూపం కృత్వా సరాక్షస, అటువంటి మనోహరమైన రూపాన్ని పొందాడు ఆ రాక్షసుడు. ప్రలోభనార్థం వైదేహ్యా నానాధాతు విచిత్రితం, అనేక రకాలైన ధాతు విచిత్రాలు కలిగినటువంటి రంగురంగుల రూపాలు, ధాతువులు కలిగిన రూపాన్ని ధరించి ఆ సమీప ప్రదేశంలో విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతత, ఆ ప్రదేశం అంతటా కూడా పచ్చిక తింటూ తిరుగుతూ ఉన్నాడు. రూప్యైర్బిందుశతైశ్చిత్రో భూత్వా సప్రియ దర్శన, శరీరం మీద వెండి వలె తెల్లగా మెరిసిపోతున్న బిందువులు. విటపీనాం కిసలయాన్ భంక్త్వా, అక్కడ ఉన్న చెట్ల యొక్క చిగుళ్ళని భంక్త్వా తుంచి అదన్ వాటిని తింటూ విచచార, ఆ లేడీ తిరగటం ప్రారంభించింది. కదళీ గృహకం గత్వా కర్ణికారానితస్తత, అరటి చెట్లలో మధ్యలోకి వెళ్ళి అక్కడ కొండగోగు చెట్లను చేరి సీత తనని చూడటానికి వీలైన చోట ఇటు అటు తిరుగుతోంది. ఆ పెద్ద తామర పువ్వు వన్నె గల శరీర వెనక భాగం అలా ప్రకాశిస్తోంది. రాముడి ఆశ్రమ సమీపంలో సుఖంగా సంచరిస్తోంది ఆ మృగం. ఆ బంగారు లేడి ఏం చేస్తోంది? అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇలా వచ్చేస్తోంది. అక్కడ ఆ విహారంలో ఒక క్షణం అటుపోయి మళ్ళీ వేగంగా అటు నుంచి వెనక్కి తిరిగి వస్తోంది. ఆ మృగం ఒక చోట భూమి మీద విహరిస్తుంది, మరొక చోట నిలిచి అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆశ్రమ ద్వారం దగ్గరికి వచ్చి లేళ్ల గుంపుతో చేరుతూ ఉంటుంది. ఆ లేళ్ల గుంపులతో కూడి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలా ఆ మాయామృగ రూపి అయిన రాక్షసుడు సీతను చూడగోరి ఇటు అటు తిరగటం ప్రారంభించాడు. మళ్ళీ ఆ లేడి మండలాకారంగా సుళ్ళు తిరుగుతూ ఆశ్చర్యకరంగా అటు ఇటు సంచరిస్తున్నది. ఆ మాయామృగాన్ని చూసి ఆ వనంలో తిరుగుతున్న లేళ్లన్నీ కూడా దాని దగ్గరికి వస్తున్నాయి. దాన్ని నెమ్మదిగా మూతి పెట్టి వాసన చూస్తున్నాయి. వెంటనే దశ దిశలకి పరిగెడుతున్నాయి. సముద్వీక్ష్య తం సర్వే మృగాః హ్యన్యేవనే చరాః ఉపాగమ్య సమగ్రాయ విద్రవంతి దిశో దశ. వాటికి ఏం అనుమానం వచ్చిందో వెంటనే పారిపోతున్నాయి. రాక్షసోపి తాన్ వన్యాన్ మృగాన్ మృగవధే రతః ప్రచ్ఛాదనార్థం భావస్య నా భక్షయతి సంస్పృశన్. ఆ మారీచుడు, వాడు రాక్షసుడు, ఎప్పుడైతే ఆ లేడి తన దగ్గరికి వచ్చిందో దాన్ని చంపేయాలనే వాడి స్వభావం బయటకు వచ్చేస్తుంది. చంపాలనే ఆసక్తి గలవాడే, కానీ తన మనోభావాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాటిని వాసన చూడటం లేదు, వాటిని తాకట్లేదు, వాటిని చంపట్లేదు, వాటిని తినటం లేదు. తస్మిన్నేవ తతకాలే, సరిగ్గా సమయం వచ్చింది ఇప్పుడు. వైదేహి శుభలోచన, శుభలో సుందరమైనటువంటి నేత్రాలు కలిగిన అమ్మవారు పూలు కోసుకొనగోరి కుసుమాపచయ వ్యగ్ర పదపాన్ అభ్యవర్తత. ఆ మారీచుడికి కర్మ కాలింది లేదా అదృష్టం ముందుకు వస్తుంది. అమ్మవారు ఏం చేసింది? కాసిన పూలు కోసుకుందామని అక్కడికే చెట్ల దగ్గరికి కుసుమాపచయ వ్యగ్ర పాదపాన్ అభ్యవర్తత కర్ణికారాన్ అశోకాంశ్చ చ్యూతాంశ్చ మదిరేక్షణ కుసుమాన్ అవచన్వంతి చచార రుచిరాననా. ఆ అమ్మవారు మదిరేక్షణ అంటే ఆ మత్తెక్కించే చూపులు కలిగినటువంటి అమ్మవారు ఏం చేసింది? ఆ పూలు కోస్తూ ఆ పూలల్లో ఏమేం కోసింది? కర్ణికారాన్ కొండగోగు పూలు, అశోకాన్ అశోక పూలు, చ్యూతాంశ ఆ మామిడి చెట్ల కిందకి వెళ్ళి అక్కడ నిలబడింది. సీత పూలు కోస్తూ కొండగోగుల దగ్గరికి వెళ్ళి, అశోక చెట్ల కిందకి వెళ్ళి, మామిడి చెట్ల కిందకి వెళ్ళి
అక్కడ అరణ్యంలో నివసంప తగనది ముత్యపు బిందువులతో విచిత్రమైన శరీరం కలది అయినటువంటి రత్నమయమైన ఆ లేడిని అనర్హారణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరం అంగనా పరమాంగన దదర్శ. ఆ పరమాంగన అయినటువంటి అమ్మవారు ఆ అరణ్యంలో, అసలు అటువంటి మృగం అరణ్యాల్లో ఎక్కడా లేదు, ఉండటానికి వీల్లేదు, ఉన్నవన్నీ మామూలు మృగాలు. ఇదేదో గొప్పగా విశేషంగా కనిపిస్తోంది. ముత్యపు బిందువులతో చిత్రమైన శరీరం కలిగినటువంటి రత్నమయమైనటువంటి ఆ లేడిని చూసింది, మాయలేడిని చూసింది. సాతం రుచిరదంతోష్ఠి రూప్యధాతు తనూరుగం విస్మయోత్ఫుల్లనయన సస్నేహం సముదైక్షత. సుందరమైన పలువరుస కలిగిన ఆ సీతమ్మ వారు శరీరం మీద వెండి చుక్కలు, గైరికాది ధాతువుల వర్ణాలు కలిగిన రోమాలతో ప్రకాశించే ఆ లేడిని ఆశ్చర్యంతో విప్పారిన నేత్రాలతో చూసింది. ఇక్కడ ఈ సందర్భంలో ఆ అమ్మవారి యొక్క శుభలోచనాలు, మదిరేక్షణ కన్నులు. మరి ఇక్కడేమంటున్నాడు? ఉత్ఫుల్లనయన. ఆ చూపులు 3 రకాలైన విశేషణ పదాలతో నిరూపించాడు. అంటే అమ్మవారి చూపులో మార్పు వచ్చింది, ఆసక్తి కనపడుతోంది అని. ఆ ఆసక్తిని 3 సమాసాల్లో శుభలోచన అని, మదిరేక్షణ అని, విస్మయోత్ఫుల్లనయన, ఈ 3 సమాసాలతో 3 పదాలతో అమ్మవారిలో కళ్ళల్లో కలిగినటువంటి ఆ ఆసక్తిని ప్రదర్శించాడు వాల్మీకి. సస్నేహం సముదైక్షత. సముదైక్షత సూచను పరిశీలించింది. సజతాం రామదయితాం పశ్యన్ మాయామయో మృగ. ఆ మాయామృగమైన మృగం, మాయామయమైన మృగం ఆ అమ్మవారిని, వైదేహిని అమ్మవారిని రామదయితాం పశ్యన్, శ్రీరాముడి భార్యని. రామదయితాం అనే ఎందుకనాలి, సీతామ్మని ఎందుకు అనకూడదు? రామదయితాం, రాముని యొక్క భార్య ఆమె. ఆమెను చూస్తే వాడికి మరణమే ఆ దృష్టితో. అందుకని రామశబ్ద ప్రయోగం వల్ల వాడికి మరణం ఆసన్నం అవుతోంది అని సూచ్యార్థ సూచన. విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనం. ఆ వనాన్నంతటిని దీపయన్నివ ప్రకాశింపజేస్తూ, అదృష్టపూర్వం తం దృష్ట్వా, ఇంతకు ముందెప్పుడు కనపడినటువంటి అదృష్టపూర్వమైన ఆ లేడిని దృష్ట్వా చూచి, నానారత్నమయం మృగం, అది అనేక రత్నాలు ఆ లేడి యొక్క శరీరం మీద బిందువుల రూపంలో ఉన్నటువంటి ఆ లేడిని చూసి, విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ. పరమం విస్మయం సీతా జగామ. అమ్మవారు మిక్కిలి ఆశ్చర్యాన్ని, ఏమిటిది ఈ లేడీ ఇలా ఉంది అని ఆవిడ ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. ఆ ఆశ్చర్యం యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.